లోకల్ న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా బొమ్మ మహేష్. అధికార ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలి. రాష్ట్ర జర్నలిస్ట్ రక్షణ కమిటీ కన్వీనర్ బొబ్బిలి నర్సయ్యను సన్మానించిన మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు. రేవంత్ రెడ్డి హయాంలోనే బంజారులకు గుర్తింపు. డీసీఎంఎస్ చైర్మన్ ను సన్మానించిన యూనిఫామ్ ఉద్యోగ సంఘం. కొనియాడిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్. సందడిగా మారిన ఇందూర్. మండపాల ఏర్పాట్లు బిజీ. పోచమ్మ గల్లీలో వెలసిన 63 అడుగుల గణపయ్య. ఖరీఫ్ ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయరు. ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. కలెక్టర్ కు విన్నవించిన రైస్ మిల్లర్లు. స్వయం ఉపాధికి బ్యూటీషియన్ లో శిక్షణ. సమయ పాలన పాటించి వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని స్వరాష్ట్రం కోసం స్వంత నిధులు త్యాగం చేసిన మహా వ్యక్తి. అనారోగ్యంతో మంచ పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మట్టి ప్రతిమలను పంపిణీ చేసిన నందిపేట ఎస్ఐ. 2000 కొబ్బరికాయలతో రూపొందించిన వినాయక విగ్రహం. గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ. గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగిన స్టూడెంట్స్. పలువురికి గాయాలు. టీపీసీసీ చీఫ్ ఖరారు అయింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ అధికారిక ప్రకటన చేసింది ఏఐసీసీ. నిజామాబాద్ నుండి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకమైన రెండో వ్యక్తి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ధర్మపురి శ్రీనివాస్ పీసీసీగా బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎవరు అనే సస్పెన్స్ కు తెరపడింది. గత పక్షం రోజుల క్రితం మహేష్ కుమార్ గౌడ్ దాదాపు ఖరారు అయినట్టు ప్రచారం జరిగినా అధికార ప్రకటన రాలేదు. ఏఐసీసీ నాయకత్వం మహేష్ కుమార్ గౌడ్ ను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమిస్తూ అధికార ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం అయిపోయినంత వరకు నడిచినా ఇంకా నడుస్తున్న ఏకైక చర్చకు ఫుల్ స్టాప్ పడింది. ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది. ఇదిగో ఈయనే కన్ఫర్మ్ అయ్యారని లెక్కలేని వార్తలు. అంతకు మించి పుకార్లు షికార్లు చేశాయి. ఆశావాహులు అయితే ఈసారైనా అదృష్టం వరించకపోదా అని 1000 కళ్లతో ఎదురు చూశారు. కానీ చివరకు నిజామాబాద్ కు చెందిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ పదవీ కాలం అయిపోయినంత వరకు నడిచినా ఇంకా నడుస్తున్న ఏకైక చర్చ ఒకరా ఇద్దరా ఎంతో మంది పేర్లు తెరపైకి వచ్చాయి. అదిగో అధికారిక ప్రకటన వచ్చేస్తోంది. ఇదిగో ఈయనే కన్ఫర్మ్ అయ్యారని లెక్కలేని వార్తలు. అంతకు మించి పుకార్లు షికార్లు చేశాయి. ఆశావాహులైతే ఈసారైనా అదృష్టం వరించకపోదా అని 1000 కళ్లతో ఎదురు చూస్తున్న పరిస్థితి. సరిగ్గా ఈ క్రమంలోనే టీపీసీసీ పగ్గాలు హైకమాండ్ ఎవరికి అప్పగించబోతోందనే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. కాంగ్రెస్ కు కాబోయే అధ్యక్షుడు ఎవరనే దానిపై హింట్ ఇచ్చేసింది.
తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడిగా సీనియర్ నేత బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఖరారు చేసింది. పక్షం రోజుల క్రితం కన్ఫర్మ్ అయిన అధికార ప్రకటనను హోల్డ్లో పెట్టారు. శుక్రవారం అధికారిక ప్రకటన చేశారు. గతంలో జరిగిన ఏఐసీసీ సమావేశంలో మహేష్ పేరు ఖరారు కాగా గత నిజామాబాద్ మాజీ ఎంపీ మధు యాష్కి పేర్లు కాస్త కన్ఫ్యూజ్ చేశాయి. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సామాజిక వర్గానికి చెందిన నేత. 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం రహమత్ నగర్ లో జన్మించారు. గిరిరాజ్ కళాశాలలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన విద్యార్థి దశలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1986లో నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డిచ్పల్లి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా చిన్న వయస్సులోనే పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2013 నుంచి 2014 వరకు గిడ్డంగుల సంస్థ చైర్మన్ గా పనిచేశారు. ఆ తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం పీసీసీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించిన ఆ ఎన్నికల్లో ఆ స్థానాన్ని అధిష్టానం మైనారిటీలకు కేటాయించడంతో పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే రాష్ట్ర ఎన్నికల కమిటీలో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ పదవిని హైకమాండ్ కట్టబెట్టింది. 2021 జూన్ 26న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక ఆహ్వానితుడిగా, 2023 జూన్ 20న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2024 సెప్టెంబర్ 6న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఏఐసీసీ అధికార ప్రకటన చేసింది. రెండోసారి నిజామాబాద్ కు పీసీసీ పదవి వరించింది. ఒక క్రీడాకారుడిగా కరాటేలో బ్లాక్ బెల్ట్ పొందిన వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్. మహేష్ పీసీసీ అధ్యక్షుడు కావడంతో కాంగ్రెస్ శ్రేణులలో మరియు క్రీడా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ అన్నారు. జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగాలని టీయూడబ్ల్యూజే జిల్లా బాధ్యులకు ఆయన సూచించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అనుబంధ సంస్థ అటాక్స్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ గా నియమితులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన డాక్టర్ బొబ్బిలి నర్సయ్యను మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి సన్మానించారు. శుక్రవారం హైదరాబాద్ లోని బురుగుల రామకృష్ణ భవన్ లో ఉన్న మీడియా అకాడమీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బొబ్బిలి నర్సయ్యను సన్మానించారు. అనంతరం బషీర్బాగ్ లోని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల సంఘ భవన్ లో జరిగిన కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ డాక్టర్ బొబ్బిలి నర్సయ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ టీయూడబ్ల్యూజేకు పూర్వ వైభవం తెచ్చేలా కృషి చేస్తున్న నిజామాబాద్ జిల్లా శాఖ బాధ్యులను అభినందించారు. పక్కా కార్యాచరణతో ముందుకు సాగే జర్నలిస్టుల సంక్షేమంతో పాటు యూనియన్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. తనను అటాక్స్ కమిటీ కన్వీనర్ గా నియమించిన కె శ్రీనివాస్ రెడ్డి, విరాహత్ అలీలకు ఈ సందర్భంగా డాక్టర్ బొబ్బిలి నర్సయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల గంగాదాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ప్రమోద్ గౌడ్, జిల్లా శాఖ అధ్యక్ష కార్యదర్శులు ఎడ్ల సంజీవ్, బాలాజీ, కోశాధికారి సిరిగాల ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంజీవ్ రెడ్డి, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి బైరశేఖర్, ఉపాధ్యక్షులు జట్టి గోవిందరాజు, అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు కొక్కు రవి, పాకల నర్సింహులు, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సుంకరి రాజేష్, సంఘం కార్ధనంజయ్, సీనియర్ పాత్రికేయులు కిషోర్ తదితరులు పాల్గొన్నారు. నియమించడం శుభ పరిణామంగా భావిస్తున్నాను. చిన్న పదవి కాదు సంజీవ్ అన్నట్టు, అది బాధ్యతలతో పనిచేస్తే పెద్ద కమిటీ, బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఏదో నిజామాబాద్ జిల్లాకే పరిమితమైనటువంటి పోస్టు కూడా కాదు. అది ఎక్కడన్నా దాడులు రాష్ట్రంలో జరిగినప్పుడు జర్నలిస్టుల మీద దాన్ని ఆ ప్రాంతాన్ని పర్యటించి అసలు దాడులు ఎట్లా జరిగినాయి, అసలు ఒక ఓపెన్గా చెప్పాలంటే ఒక నిజ నిర్ధారణ కమిటీ పాత్రని దాడుల వ్యతిరేక కమిటీ పోషించాల్సి ఉంటుంది. తప్పు మనదా లేక అక్కడ ఎదుటి వారా దాడులు చేసిన వాళ్ళ తప్ప, ఆ నివేదికకి మొత్తం యూనియన్ దాడుల కమిటీ అయితే మనకు సమర్పిస్తుందో రాష్ట్ర కమిటీకి, దాని ఆధారంగా తదుపరి చర్యలు ఎట్లా ముందుకెళ్ళాలి, దాని ఎట్లా స్పందించాలి యూనియన్ అనే దాని మీద కార్యాచరణ జరుగుతుంది. అది దాడుల కమిటీ యొక్క స్వభావం. త్వరలో కమిటీకి సభ్యులను కూడా నియమించడం జరుగుతుంది. ముందు కన్వీనర్లని మనము రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నియమించాం. ఆయా కమిటీలకు సభ్యులను కూడా ఈ 3-4 రోజుల్లో భర్తీ చేసి ఆ కమిటీ సభ్యుల్ని కూడా ప్రకటించడం జరుగుతుంది. కనుక పదవులతో పాటు బాధ్యతలతో పనిచేస్తే మన యూనియన్కి బాగుంటుంది. ప్రధానంగా నిజామాబాద్కు నేనంటున్నాను ఏంటంటే, ఒక 25-30 ఏళ్ళు వెనక్కి పోతే పూర్వం ఎట్లుండిన యూనియన్లో ఇప్పుడు దాదాపు ఒక 3 ఏళ్ళుగా ఆ పూర్వవైభవం యూనియన్లో కనిపిస్తుంది. అంటే బాగా మంచి నిర్మాణంతో ఉన్న యూనిట్లలో
నిజామాబాద్ ఒకటే నేను గర్వంగా చెప్తాను. ఇక్కడే కాదు, మన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జిల్లా తీరుతెన్నుల్ని పనితీరుని కూడా నేను అభినందించాను. చాలా మీటింగ్లలో కూడా ఆ విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. యూనియన్ని ఒకటే బలోపేతం చేర్చారు. యూనియన్ ఎట్లా ఉండాలి అనే కార్యక్రమాలను కూడా సరే సాధ్యమైనంత వరకు కంపేర్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ బెటర్, కొంత మేరకు పనులు చేసుకుంటూ పోతున్నారు. ఆపద వచ్చినా సంపద వచ్చినా ఏదొచ్చినా వాళ్ళ మంచి చెడులు కష్టాలు సుఖాలంతా పాలు పంచుకుంటుంది కాబట్టి అది ఓకే. కానీ కార్యాచరణను కూడా మీరు ఎట్లా అంటే మన యూనియన్ నియమ నిబంధనల ప్రకారం మన ట్రేడ్ యూనియనిజంని మనం డెవలప్ చేయాలి. ఇలా చాలా చోట్ల ఏమవుతుందంటే రాను రాను మనం బ్యూరోక్రాట్స్ లాగా ఒక రాజకీయ పార్టీల కమిటీల లాగా కొన్ని కమిటీలు మనలో ఆ పోకడలు వస్తున్నాయి. చాలా జిల్లాలు చూస్తున్నాను నేను. అట్లాంటివి ఉండకూడదు. మనకు వీఆర్ ప్యూర్లీ ట్రేడ్ యూనియనిస్ట్ అంతే. మన ట్రేడ్ యూనియన్ సిద్ధాంతాలు స్వభావంతోనే 60 ఏళ్ల కింద నిర్మాణించబడ్డది మన యూనియన్. ఆ నిర్మాణంతోనే మనం పటిష్టంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే ఒకటి జర్నలిస్టులో విశ్వసనీయతను పొందుతాం, జర్నలిస్టులే కాకుండా సమాజంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఐడీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైన బాదావత్ తారాచంద్ నాయక్ కి పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. నాడు ఎన్టీఆర్ హయాంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి హయాంలో గిరిజనులకు న్యాయం జరుగుతోందన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో లహరి హోటల్లో యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రామచంద్ర నాయక్ అధ్యక్షతన పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథులు మాజీ శాసనసభ్యులు రేఖా శ్యామ్ మరియు మాజీ రాష్ట్ర ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు శ్యామ్ నాయక్ విచ్చేశారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ గా ఎన్నికైన బాదావత్ తారాచంద్ నాయక్ ని శాలువా పుష్పగుచ్చంతో ఘనంగా సన్మానం చేశారు. మాజీ ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ ముందుగా బంజారా జాతికి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఐడీసీఎంఎస్ చైర్మన్ పదవిని బాదావత్ తారాచంద్ నాయక్ ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మరియు జిల్లా మంత్రులకు, ఎమ్మెల్యేలకు, నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలియజేశారు. బాదావత్ తారాచంద్ నాయక్ మాట్లాడుతూ తనకు ఇంతటి మంచి సన్మాన కార్యక్రమం నిర్వహించినందుకు పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ సర్వీస్ జిల్లా అధ్యక్షులు కొర్ర రామచంద్ర నాయక్ కి మరియు ఎంప్లాయీస్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఇటు కార్యక్రమంలో ఆర్టీఓ కిషన్ నాయక్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బిలోజీ నాయక్, నిజామాబాద్ జిల్లా ఏఐబిఎస్ఎస్ అధ్యక్షులు చంద్రు నాయక్, నిజామాబాద్ జిల్లా ఏఐబిఎస్ఎస్ మహిళా అధ్యక్షురాలు పవర్ చాంగుబాయ్, నేషనల్ డాక్టర్స్ సేవా అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ హరికృష్ణ, జిల్లా ఏఐబిఎస్ఎస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రామరావు చౌహాన్, జిల్లా యూనిఫామ్ సర్వీస్ జనరల్ సెక్రటరీ హవాల్ సింగ్, కోఆర్డినేటర్ డాక్టర్ రమేష్ నాయక్ మాలవత్, జిల్లా ఏఐబిఎస్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తుకారం నాయక్, ఎస్సీసీఎల్ ప్రెసిడెంట్ యాదగిరి నాయక్, జిల్లా సదర్ నాయక్ రాజు నాయక్, దశరథ్ నాయక్, జిల్లా ఏఐబిఎస్ఎస్ కోశాధికారి రమేష్ రాథోడ్, నిజామాబాద్ జిల్లా పోలీస్ యూనిఫామ్ ఎంప్లాయీస్ బంజారా నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. యూనిఫామ్ సర్వీసెస్ యూనిఫామ్ సంఘం ఎంప్లాయీ సంఘం తరఫున అమీనాథ్ బలాతాని సన్మానం కింద ముఖ్యంగా ఆర్గనైజర్ ప్రెసిడెంట్ సెక్रेटरी एक दाता आरटीओ किशन साहब ने रामचंद्र साहब ने थोड़ी हमारे नायक से ने अतः डायर से बैठे थे डॉक्टर रमेश ने विजय रमेश ने डॉक्टर बिलोजी ने हमारे एसटी सेल एक्स एमपीपी यादगिरी नायक ने जिला बंजारा सेवा संघ अध्यक्षुడు चंद्र नायक ने ओडी दशरथ सारे ने रामराव चौहान सारे ने और चांगू भाई ने आज सरप्राइज गा असल मन मालूम नहीं प्रोग्राम तो सरप्राइज कर रहे थे कि तनी एक हाफ एन आवर बिफोर मन फोन करता नहीं तुम्हारा प्रोग्राम से हम आ रहे थे कहतानी केन आज निजामाबाद आता नहीं आज निजामाबाद जाति गौरव बढ़ाए जिन्हें भाई रेखा भाई एक्स एमएलए खानापुर भाई ने हम दो ही बढ़ता नहीं संगमेर में वर्किंग प्रेसिडेंट का दो ही रहे खरन आना प्रेसिडेंट करो और बरोबर मैं वर्किंग प्रेसिडेंट रहता नहीं आज संघ में ने राष्ट्र स्थाई में ఒక రూపం ఆతాని ఇదే వెళ్తాని వర్క్ ఇదే
श्यामानंद आता मुड़ा बेटे हुए जन सेन है नामे नामे थी एम्प्लॉइज यूनियन वाले ने हमार पार्टी नायकुले ने अपन संघ में नायकुले ने युवकुले ने पत्रिका सोदरुले ने सेने आज नमस्कार करते हो आज मुख्यंगा आज मार बारे में तमसे चाला गुप्ता करके पण एक आज 92 थी मैं जना स्टूडेंट हुए तो 92 थी मैं ऑल इंडिया बंजारा सेवा संघ में ने अफिलिएशन में तानी संघ में एक प्राइमरी लेवल मेंबर का रेट 92 में मैंने मंडल प्रेसिडेंट डिस्पली मंडल प्रेसिडेंट का 92 में मैंने इलेक्ट करता भियाउना भाईना बाईना सेना मार राम राम जय शिवलाल अत्रा स्पीच दे रहे था अपन अत्री बातें करा था माइक आते कम अपने कवर आ जाओ माइक चले जाते कम अपन फर भूजा आ जाना अपने जगह पर चले जाओ मैं एक एमएलए रहता पर मार हस्बैंड एकच कहतो तो मत छोड़ने रे बापू ड्यूटी कर लगे का तो काय कहतो तो समाज है ना मन एक समाज एक स्थान दीनी एमबीए बनो जरा वस्तु आज तू काय को एमएलए बने जना मैं काय करनो समाज है ना भाई सेवा करनो तू सेवा कर ली थी तो ढेर काय कर जो बापू बस तू की सेवा करके केतानी और भी केला छोड़ देनी जो छोड़ देनी 20 वर्ष वांगड़ी शाम आसिफाबाद शाम 20 वर्ष से मैं और आदो सर्विस काय किया आदो सर्विस पूरो वोडी किदो आज एक जनरल एमआई डीसीएमएस चेयरमैन आई कतो नाटे जो अपन काय करे को एक खपी मारता है जरा ई लोग से मारे छो तो जो ये तो तेरे साथ हकीकत एमआई मबी एमएलए 10 वर्ष की मार्कन भी से मोटे रेटिस राउस कर एक तो एक धोती वाला तो एक मोटो जाते वाला नागालैंड जाते वाला तो मार कांस्टेंसी टाइम मिले थी निकोल रबिया काय की रे वो से कपट करना कर ये भाई मन क्या गोर जाते वाला आन हमार कर हाथ जोड़ले उबरच वो हाथ जोड़ले उबरच काय को हमें ना हमार कांस्टेंसी माय देरी कोनी ये कोण छे ये काय छे देखा के ना टिकट आए दिनो को तो काय की दो अब भैया बहुत जान पोस्ट लाओ ने पोस्ट मार घर आओ करनु छु भैया मार तो बराबर पोस्ट मार के आओ छ वो कॉन्फिडेंस मन जगदंबा आईडी पर छ मैं भी औरत भक्तड़ छु कसर का तो कन्नाई भी मार तांडे पर जे जनरल बॉडी मीटिंग लेती थी हमारे बैठते थे कौन मुड़ा ऊपर से वो जाते वाला बेचते थे अब रख कौन मेक लिस्ट अनोर में एम्प्लॉइज कौन से अपने जाते वाला भीलो आन के लेते भाई आज हमें बांडज के तू थम रह तू और तो झले द बाइक में झल्लू चुके थी జిల్లా వ్యాప్తంగా ఆదిదేవుని మండపాలు వెలిశాయి. శనివారం ప్రతిమను ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపనున్నారు. పండుగ వాతావరణంలో నగరం సందడిగా మారింది. నిజామాబాద్ నగరం సందడిగా మారింది. యువకులు ఉత్సాహంగా వినాయక మండపాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. నగర వ్యాప్తంగా అన్ని కాలనీలలో గణేష్ మండపాలు నెలకొల్పుతున్నారు. శనివారం ఆదిదేవుని ప్రతిష్ఠించి 11 రోజుల పాటు పూజలు చేసి నిమజ్జనం జరపనున్నారు. గణపతి పూజ కోసం కావలసిన ప్రకృతి పరంగా లభించే ఆకులు, పువ్వులు, ఇతర సామాగ్రి దుకాణాలు వెలిశాయి. వాతావరణం అనుకూలించడంతో శుక్రవారం నిజామాబాద్ నగరం సందడిగా మారింది. అలాగే పోచమంగలిలో రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో భారీ గణనాథుని నెలకొల్పుతున్నారు. 63 అడుగుల భారీ మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. ప్రతి సంవత్సరం మాదిరి పర్యావరణానికి హాని కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నారు. నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరిపేందుకు అన్ని విధాల చర్యలు చేపట్టారు. భారీ గణపయ్యకు దర్శించుకోవడానికి భక్తులు రావాలని రవితేజ సొసైటీ అధ్యక్షుడు రాజు కోరారు. రవితేజ సొసైటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది 2024 గాను భోలాశంకర్ భగవాని ఆకారంలో 63 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ యొక్క గణనాథుని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము. రేపు ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయో ప్రతి ఇంట్లో ప్రతి మండపాలలో కూడా మట్టి గణపతులనే పెట్టాలి. ఎందుకంటే మట్టి శ్రేష్టం కాబట్టి మట్టి గణపతులను పెట్టి పూజించాల్సిందిగా మా రవితేజ సొసైటీ మొత్తం బృందం కోరడం జరిగింది. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రభుత్వం విధించిన ఆంక్షల వల్ల నేడు రైస్ మిల్లర్లు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు దయానంద్ గుప్తా తెలిపారు. తనిఖీల పేరిట రైస్ మిల్లులపై దాడి చేయడంతో పాటు నోటీసులు అందజేయడం సరికాదన్నారు. ప్రభుత్వ పరంగా కొనుగోలు చేసే వరి ధాన్యాన్ని ఈ సీజన్లో రైస్ మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.
జిల్లా రైస్ మిల్ యజమానులతో సమావేశమైన అనంతరం ఈ విషయాన్ని వెల్లడించారు. రంగుమారిన ధాన్యం నుండి క్వింటాల్కు 65 కిలోల బియ్యం ఇవ్వడం సాధ్యపడదని గతంలో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నామని చెప్పారు. స్వయంగా కలెక్టర్ను కలిసి తమ బాధలను విన్నవించడం జరిగిందన్నారు. బియ్యాన్ని ఇచ్చిన తర్వాత ధాన్యాన్ని ఇవ్వాలని కోరారు. కొందరి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో ఆర్మూర్ నిజామాబాద్ బాధ్యులు శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సూరజ్, గాలి నాగరాజు, చందు, రమణారెడ్డి పలువురున్నారు. సార్కి ఇచ్చిన లెటర్లో అవుట్ అండ్ రేషియో ఇప్పుడు ఇంతకుముందేమో సన్నాలు ఒక 10% వస్తుండే సార్, సన్న రకాలు. మేము అవుట్ అండ్ రేషియో వచ్చినా రాకున్నా కానీ అది చేస్తుండే. 1010కు అవుట్ అండ్ రేషియో వస్తుంది. సరే నూకలు వెళ్తాయా, నూకలు ఎక్కెళ్ళినా డిస్కలర్ డ్యామేజ్ అయినా కానీ దానికి 67 కిలోల పైనే వెళ్తుంది, దానికి ప్రాబ్లం లేదు. కానీ సన్నాలు ఎప్పుడు కూడా అవుట్ అండ్ రేషియో రాదు, 65 లోపలనే వస్తుంది. దాన్ని ఇప్పుడు 67 ఇవ్వాలి, మళ్ళా బ్రోకెన్ 25% ఉండాలి. మేము చేయలేము. అది ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాం? గవర్నమెంట్ 500 రూపాయలు ఎక్కువ పెట్టి కొంటుంది. మళ్ళీ మేము రేపు మార్కెట్లో మాకు నూకలు వెళ్ళినా తక్కువ ధర వచ్చినా మేము కొనుక్కోవాలంటే 500 ఎక్కువ పెట్టి కొనాలి. వీళ్ళు ఇచ్చే 10 రూపాయలకు మేము ఎక్కడికి వెళ్ళి చేయగలుగుతాం? కాబట్టి మేమేమంటున్నామంటే అవుట్ అండ్ రేషియో మీరు చెక్ చేయండి. అవుట్ అండ్ రేషియో కూడా రాదు కదా. ఇప్పటివరకు సమస్య ఏంటంటే ఖాళీ దొడ్డు బట్టలు ఎక్కువ ఉంటుంటే, సన్న బట్టలు తక్కువ ఉంటుంటే దాని మీద ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే బోనస్ ప్రకటించిందో ఆ ప్రకటనతో రైతులందరూ సన్నసరికి మేము ఏంటంటే ఇప్పుడు ఇంకో 2 months ఉంది ఈ కాంటాలు చాలు అవడానికి, 1.5 month పైన అవుతుంది. అందుకే అడ్వాన్స్గా మేము వాళ్ళకి లెటర్ ఇచ్చి వచ్చినాం. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండి సమయపాలన పాటిస్తూ బ్యూటీషియన్ శిక్షణ పొందాలని సూచించారు. నిరుద్యోగ యువతులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి కోఆర్డినేటర్ రామకృష్ణ అవగాహన సదస్సులో వెల్లడించారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక సహకార సంఘం పాత భవనంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతులకు, మహిళలకు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి కోఆర్డినేటర్ రామకృష్ణ మాట్లాడుతూ, నిరుద్యోగ యువతులు పెళ్లిళ్లు చేసుకుని ఇంటికి పరిమితమైన మహిళలకు స్వయం ఉపాధి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ కోటగిరి మండల కేంద్రంలో 30 రోజులు బ్యూటీషియన్ శిక్షణ ఏర్పాటు చేస్తుందని అన్నారు. ఈ శిక్షణ 10వ తరగతి సర్టిఫికెట్ ఉండాలి. అలాగే 19 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు ఉన్నవారు ఈ శిక్షణకు అర్హులు అవుతారని ఆయన పేర్కొన్నారు. 2008 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ ఉపాధి శిక్షణ 2008 నుండి ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో మంది నిరుద్యోగ యువతులు, యువకులు, మహిళలు శిక్షణ తీసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారని ఆయన గుర్తు చేశారు. అలాగే కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేయబోతున్న బ్యూటీషియన్ శిక్షణకు ప్రతిరోజు ఉదయం 9:30 వచ్చి సాయంత్రం 5 గంటల వరకు ఉండి శిక్షణ తీసుకోవాలన్నారు. ఇందులో 35 మందికి 30 రోజులు బ్యూటీషియన్ శిక్షణ ఇవ్వబడుతుందన్నారు. ఈ శిక్షణకు శిక్షకురాలు 30 రోజులు కోటగిరి మండల కేంద్రంలోని ఉండి శిక్షణ ఇస్తారని అన్నారు. ప్రతిరోజు ఈ శిక్షణకు వచ్చే 35 మందికి 2 పూటలు టీ ఉంటుందని, మధ్యాహ్నం 1 పూట భోజనం పెట్టడం జరుగుతుందని, 30 రోజుల శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు అందజేసి బ్యాంకు రుణాలు సైతం ఇవ్వడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి మంచి అవకాశాన్ని నిరుద్యోగ యువతులు, మహిళలు వినియోగం చేసుకుని స్వయం ఉపాధి పొందాలని ఆయన కోరారు. ఆయన వెంట విశ్రాంతి ఉపాధ్యాయులు రమేష్, మౌనిక, నిరుద్యోగ యువతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్పల్లి నుంచి రావడం జరిగింది. ఈ యొక్క సంస్థ అనేది దాదాపు 2008 నుంచి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మందికి యువత యువకులకు శిక్షణ అనేది కండక్ట్ చేసింది. దానిలో భాగంగా ఈరోజు మనము ఇక్కడ కోటగిరి మండలంలో బ్యూటీ పార్లర్ శిక్షణకు సంబంధించి ఒక అవగాహన సదస్సు అనేది పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఇప్పుడు ఎంతమంది బ్యూటీ పార్లర్కి వస్తారనే దాని గురించి నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ నెల రోజుల ట్రైనింగ్ ఉంటుంది. నెల రోజుల ట్రైనింగ్లో ప్రతిరోజు ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి. దీని ప్రకారంగా ప్రతిరోజు ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావచ్చు. దాదాపు ఇక్కడ మనం వచ్చిన 38 మంది ఉన్నాం. ఈ 38 మందిలో మాకు కనీసం 35 మంది డైలీ టైం టు టైం వచ్చే వాళ్ళు కావాలి. దీనికి సంబంధించి నెల రోజులలో మనకు బ్యూటీ పార్లర్లో అన్ని రకాల ట్రైనింగ్స్ అంటే ఫేషియల్ కావచ్చు, ఐబ్రోస్ కావచ్చు, హెయిర్ స్టైల్, తర్వాత బాడీ మసాజ్, దాదాపు మహిళలు ఇప్పుడు మీరు చాలా మంది మీకు ఎక్కువ ఐడియా ఉంటుంది బయట బ్యూటీ పార్లర్లో మనకి ఏమేమి అవకాశం చేయించుకుంటారు అనేది. కాబట్టి అవన్నీ ట్రైనింగ్స్తో పాటుగా మనం లైఫ్లో ఎలా డెవలప్ కావాలి అంటే బిజినెస్ డెవలప్మెంట్ క్లాసెస్ కావచ్చు, దాంతో పాటుగా బ్యాంకింగ్కి సంబంధించి లోన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే సమయపాలన కావచ్చు, మనం ఒక డిసిప్లిన్గా ఉంటే లైఫ్లో మనం ఎలా స్థిరపడతాం, ఇవన్నీ క్లాసెస్ కూడా ఉంటాయి.
కాబట్టి ఈ నెల రోజులలో మనం ఈ అన్ని రకాల క్లాసెస్ నేర్చుకోవడం ద్వారా జీవితంలో మనం సొంతంగా స్థిరపడడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల రోజుల శిక్షణను మన ఇక్కడ కోటగిరి మండలం కావచ్చు, సరౌండింగ్స్ విలేజెస్ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శిక్షణ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికి ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఇక్కడ మెయిన్ మీడియేటర్గా ఉంటుంది. మీకు అందరికీ ట్రైనింగ్ తర్వాత బ్యాంక్ ద్వారా లోన్స్ కావాలన్నప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ కోటగిరిలో SBI బ్రాంచ్ కూడా ఉంది. కాబట్టి అందరికీ ట్రైనింగ్ అనంతరము మీకు లోన్ తీసుకొని సొంతంగా ఒక బ్యూటీ పార్లర్ పెట్టుకోవడానికి కూడా మేము ఇక్కడ సంస్థ ద్వారా సహాయం చేస్తాము. కాబట్టి ఈ యొక్క మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలా. దీనికి అర్హత ఏంటి అంటే 18 సంవత్సరాలు నిండి ఉండి 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళ అర్హులు, అట్లాగే కనీసం 10వ తరగతి చదివి ఉండాలి. చదవడం రాయడం ఖచ్చితంగా వచ్చి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవి మా సంస్థలో నేర్చుకోవడానికి అర్హతలు. కాబట్టి దీని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా మీరు మీ యొక్క అర్హతలు ఏమున్నాయో ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవడానికి మీకు అవకాశం ఉన్నది. దీన్ని ఖచ్చితంగా నెల రోజులు ఉపయోగించుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. దీనికి ముఖ్య కారణం ఇక్కడ మేము ట్రైనింగ్స్ పెట్టడానికి ముఖ్య కారణం అయితే రమేష్ సార్ గారు. ఎందుకంటే సార్ మాకు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని జిల్లా యువజన సంఘాల అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన సొంత ఆస్తులను సైతం లెక్క చేయకుండా తన సొంత ఖర్చులతో తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి తన వంతు కృషి చేసిన మహోన్నత వ్యక్తిని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయమని ఆయన కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని కోరుతున్నట్లు ఆకాంక్షించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళను సహకారం చేసేందుకు గాను జిట్టా బాలకృష్ణారెడ్డి చేసిన సేవలు ఎంతో అమూల్యమైనవని, ఆయన అకాల మరణం చెందడం ఎంతో తీరని లోటని యువజన సంఘాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ బొబ్బిలి నర్సయ్య, జనరల్ సెక్రటరీ నీరడి రవికుమార్లు పేర్కొన్నారు. బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న ఆయన గత కొంతకాలంగా సికింద్రాబాద్ యశోద దవాఖానాలో చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారనే వార్త తెలియడం తమను ఎంతగానో కలిచివేస్తుంది అన్నారు. జిట్టా బాలకృష్ణారెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి వారు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతలో చైతన్యాన్ని రగిలించేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా యువజన సంఘాలను నెలకొల్పి యువతలో ఉన్న సంకల్పం పట్టుదలతో స్ఫూర్తిని రగిలించి అనేక విజయాలను సాధించేందుకు గాను ఉద్యమ సంఘాలను నెలకొల్పిన గొప్ప నాయకుడని అభివర్ణించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో సైతం తన ఆస్తులను సైతం అమ్మి పత్రికా తెలంగాణ రాష్ట్రం కళ సహకారంలో ఎంతో ఉన్నతమైన పాత్ర పోషించిన వ్యక్తి జిట్టా బాలకృష్ణ అని అన్నారు. గత 20 సంవత్సరాలకు పైగా నిజామాబాద్ జిల్లా కేంద్రంతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉందని, తెలంగాణ మరియు ఉద్యమ సమయంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రూ పార్క్ వద్ద నిర్వహించిన తెగదింపుల సంగ్రామం సూర్యచంద్రులు ఉన్నంతకాలం గుర్తుంటుందని వారు గుర్తు చేశారు. గిట్టా బాలకృష్ణారెడ్డి మృతి తమను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఆయన ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు స్పష్టం చేశారు. కాగా భువనగిరి శివారు మగ్గంపల్లి రోడ్డులోని ఆయన ఫామ్ హౌస్ లో సాయంత్రం 4 గంటల సమయంలో జిట్టా బాలకృష్ణారెడ్డి పార్థివ దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. నీరడి రవికుమార్, ఎడ్పల్లి మండలం పోచారం గ్రామం. మా యువజన సంఘాల సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జిట్టా బాలకృష్ణారెడ్డి ఈరోజు యశోద హాస్పిటల్లో మరణించడం జరిగింది. ఆయనకు సంతాపంగా ఈరోజు నేను మరియు మా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి నర్సయ్య గారి ఇద్దరం కలిసి ఈరోజు ఆయనకు సంతాపం ప్రకటించడం జరుగుతుంది. అదేవిధంగా 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జిట్టా బాలకృష్ణారెడ్డికి మా నిజామాబాద్కు ఉన్న అనుబంధం చాలా ఉంది. ఆయన చేసిన సేవలు తెలంగాణ ఉద్యమంలో కూడా మన నిజామాబాద్లో కలెక్టరేట్ గ్రౌండ్లో తెగదింపుల సంగ్రామం అని ఒక తెలంగాణ ఉద్యమంలో మీటింగ్ పెట్టడం జరిగింది. నెహ్రూ పార్క్ నుంచి కలెక్టర్ గ్రౌండ్ వరకు ర్యాలీగా వెళ్ళి మంచి ప్రోగ్రాం చేయడం జరిగింది. ఆయన సొంత ఆస్తులు కూడా తెలంగాణ కోసం అమ్ముకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఉన్న తెలంగాణ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహం ఆయన సొంత డబ్బులతో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విగ్రహానికి రూపశిల్పి మొత్తం కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి. ఆ విగ్రహం ఎలా ఉంటే తయారు చేయించిండు అంటే ఆయన తెలివితోనే అదంతా తయారు చేయించిండు. ఇంకోటి ఏంటంటే బాగా సేవ చేసి మన జిల్లాకు కూడా మా అందరికీ కూడా మంచి ఆయనతో సత్సంబంధాలు ఉన్నాయి. గణేష్ పండుగ వచ్చిందంటే చాలు ఎనలేని ఉత్సాహం కనబడుతుంది. ముఖ్యంగా యువత గణేష్ ఉత్సవాలు అయిపోయేంత వరకు తలమునకలైపోతారు. నవరాత్రి వేడుకలను భక్తి పార్వస్యంతో జరుపుకుంటారు.
నందిపేట మండల కేంద్ర యువకులు మాత్రం వినాయక చవితి పండుగలో కూడా పర్యావరణాన్ని వెతుకుతున్నారు. పర్యావరణానికి హాని కలిగించే విషపూరిత రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పదార్థాలతో తయారు చేసిన గణపతి ప్రతిమలను వాడొద్దంటూ మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసి అందరి చూపును ఆకర్షిస్తున్నారు. పాతూరు శ్రీ యూత్ గణేష్ మండలి యువకులు శుక్రవారం శ్రీ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ హరిబాబు, మండల నాయకులు మంద మహిపాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ హరిబాబు మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలిగించకుండా ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని, ఈ శ్రీ యూత్ మండపం వారు 500 మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. అలాగే వీరి మండపంలో వినూత్న రీతిలో 2000 కొబ్బరికాయలతో ఎటువంటి హానికర వస్తువులు లేకుండా భారీ గణనాథుని తయారు చేయడం చాలా బాగుంది అన్నారు. మంచి సందేశాన్ని తెలుపుతూ ఈ గణేష్ మండపం వారు ప్రతి సంవత్సరం వినూత్న పద్ధతిలో గణనాథుని నిలుపుకొని పండుగను జరుపుకోవడం అభినందనీయమని, పర్యావరణ పరిరక్షణకై యువత నడుం బిగించడం సంతోషించదగ్గ అంశమని కొనియాడారు. అలాగే నందిపేట డొంకేశ్వర్ మండలాల మండప నిర్వాహక యువకులంతా ప్రమాదాలకు తావివ్వకుండా ప్రశాంతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ యూత్ గణేష్ మండప సభ్యులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నందిపేట్ గ్రామస్తులకు అండ్ మండల ప్రజలందరికీ నా తరపున, మా పోలీస్ తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా శ్రీ యూత్ గణేష్ మండలి వారు నందిపేట్ గ్రామంలో కొబ్బరికాయలతో పొల్యూషన్ లేని గణేష్ ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ విధంగానే గణేష్ను పెడుతున్నారని తెలిసింది. అదేవిధంగా ఈ కాలనీ వాసులందరికీ మట్టి గణపతులను ఇవ్వడం జరిగింది. ఇలాగనే ప్రతి ఒక్కరు మట్టి గణపతులు పెట్టుకోవాలని మా తరపున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 5 సంవత్సరాలుగా శ్రీ యూత్ సభ్యులు విగ్రహాలను తయారు చేయడం హ్యాండ్మేడ్తో విగ్రహాలను తయారు చేయడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కరెన్సీతో కానీ, పూలతో కానీ, మట్టితో కానీ, ఈసారి కొబ్బరికాయలతో విగ్రహాలు తయారు చేయడం జరిగింది. ఈ సపోర్ట్ అంతా మా కాలనీ వాళ్ళు సపోర్ట్ చేసారు. ప్రతి సంవత్సరం అంటే వినూత్నంగా తయారు చేస్తారా? పర్యావరణ పరిరక్షణకై రెడీ చేస్తాం. ప్రతి సంవత్సరం ఇంతకుముందు ఏం చేశారు? ఇంతకన్నా ముందు కరెన్సీతో తయారు చేసాం. ఓకే, ఎవ్రీ టైము ప్రతి ఇయర్ ఒక చేంజ్ చేస్తారు. ఎక్కడికి కాలుష్యం లేకుండా మీకు ఎక్కువ గణపతులను పెడతారు. ఓకేనా? ఈ సంవత్సరం మరి ఈ సంవత్సరం కొబ్బరికాయలతో తయారు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మా శ్రీ యూత్ సభ్యులే కాదు, కాలనీ వాసులు మాకు సపోర్ట్ చేయడంతో గతంలో ఈ పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. అప్పట్లో అది సంచలనం కాగా సద్దుమణిగింది. మళ్లీ జూనియర్ సీనియర్లు పేరిట ర్యాంకింగ్ తో గొడవలకు పాల్పడ్డారు. దీంతో విద్యాలయంలో అలజడి మొదలైంది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. గురువారం రాత్రి విద్యార్థుల మధ్య గొడవ జరగడంతో గ్రూపులుగా విడిపోయి కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. గొడవలో 3 విద్యార్థులు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఎల్లారెడ్డి గురుకుల పాఠశాల వివాదాలకు కేరాఫ్ గా మారిపోయింది. గతేడాది ఫోన్ల విషయంలో వివాదం ఏర్పడి గొడవకు దారితీసింది. ఉన్నతాధికారులు పాఠశాలను పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఈ విధంగా రెచ్చిపోయి దాడులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అయితే విద్యార్థుల మధ్య విభేదాలే గురువారం రాత్రి ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. ఈ ఘటనపై శుక్రవారం జోనల్ అధికారి ఫ్లోరెన్స్ రాణి, తహసీల్దార్ మహేందర్, సిఐ రవీందర్ నాయక్ విచారణ చేపట్టారు. చిన్న వాగ్వివాదం అనేది జరగడం జరిగింది. పిల్లలు కొంతమందిని మ్యాన్ హ్యాండిల్ చేసిందని కూడా వింటున్నాం. మీద పూర్తిగా చర్య తీసుకుంటాం. మేము మీద విచారణ జరగాలి. ఈరోజు విచారణ చేసి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడున్నారు పీడీలు? తల్లిదండ్రులను కూడా ఇక్కడికి పిలిపించి విచారణ చేయడం జరుగుతుంది. ప్లస్ వాళ్ళకు కూడా పిల్లలకు తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇస్తాము. అదేవిధంగా రాత్రి డ్యూటీలో ఉన్న పండిత్ అనే ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆయన మీద తప్పకుండా క్రమశిక్షణ చర్య తీసుకోబడుతుంది. ప్రాథమికంగా విచారణ చేసి 4 గంటల వరకు వాళ్ళ పేరెంట్స్ని అందరినీ పిలిపించి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి తగు చర్యలు తీసుకోబడుతుంది. థ్యాంక్ యూ. పిల్లల మధ్య గొడవ జరిగిందని తెలిసింది. విచారణ చేయడానికి వచ్చినాము. విచారణ మామూలుగా అంటే ప్రిలిమినరీ విచారణ చేసిన క్రమంలో 2 ఆధిపత్య పోరు మధ్య పిల్లలు ఘర్షణ పడ్డారని తెలిసింది. అందులో కొంతమంది చిన్న చిన్న ఇంజురీస్. పులితో ఫోటో దిగాలంటే దిగొచ్చు, కానీ అదే పులితో వేటాడుతాను అనుకోవడం మూర్ఖత్వం. విష సర్పాలను పట్టడం తండ్రి ద్వారా విద్యను నేర్చుకున్నాడు. ఏకంగా తన పనితనాన్ని చూపేందుకు పట్టిన పాముని నోట్లో పెట్టుకుని సెల్ఫీ చేసిన ప్రయోగం ప్రాణాలను తీసింది. బాన్స్వాడ మండలం దేశాయిపేట్ గ్రామంలో పాములు పట్టే మోచి శివరాజు పాము కాటుతో మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. మృతుడి తండ్రి మోచి గంగారాం పాములు పట్టేవాడు. ఆ విద్య తన కొడుకుకి నేర్పించారు. తండ్రి పామును పట్టి కొడుకుకి ఇచ్చారు.
కొడుకు ఏకంగా నోట్లో పెట్టుకుని ఫోటోకు వీడియోలకు ఫోజులిస్తూ దిగారు. వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయాలని యువకుడి అతి ఉత్సాహం పాముతో చెలగాటమాడారు. ఏకంగా ప్రాణాన్ని బలికొన్నది ఆ పాము. శివరాజులు మృతితో దేశాయిపేట్ గ్రామం పోచారం కాలనీకి విషాదం నెలకొంది. ఇది రియల్ అన్న. ఇది పిల్లోడు దేశపేట రోడ్డు మీద సంవత్సరానికి ఒకమారు వచ్చే పండుగ కోసం 6 నెలల ముందు నుండి వివిధ ప్రాంతాల నుండి మకం వేస్తారు. వివిధ రూపాలలో వినాయక విగ్రహాలను తయారు చేసి విక్రయానికి పెడతారు. కొన్ని మండపాల వారు ఆర్డర్ ఇచ్చి వారికి అనుగుణంగా తయారు చేయించుకుంటున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఇందల్వాయి మండలం జాతీయ రహదారి పక్కన కమాన్ వద్ద గణేష్ పండుగ పురస్కరించుకుని గత 2 నెలల ముందు నుండే షెడ్ వేసుకుని వివిధ రకాల గణేష్ల విగ్రహాలు తయారు చేస్తున్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలో గల కమాన్ వద్ద జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఖాళీ స్థలంలో షెడ్ వేసుకుని ఒరిస్సాకు చెందిన గణేష్ విగ్రహాల తయారీదారులు 2 నెలల క్రితమే ఇక్కడికి వచ్చి గణేష్ తయారీకి సామగ్రిని సమకూర్చుకుని గణేష్ విగ్రహాలు సుమారు 60 రకాల విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇక్కడ 150 రకాల గణేషులు విగ్రహాలు తయారు చేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. గత నెల నుండి విగ్రహాల కొనుగోలుదారులు ఇక్కడికి వచ్చి వారికి నచ్చిన విగ్రహాలను ముందుగా బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇటు విగ్రహాల తయారీ మట్టి గణపతులతో పాటు పాలిష్ థర్మాకోల్ వెదురు గడ్డితో గణేష్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ముందుగా విగ్రహాలు తయారు చేసుకుని తుది మెరుపులు దిద్దుతున్నారు. ఇందల్వాయి మండల కేంద్రంలోని విగ్రహాలు తయారు చేసి గణేష్ విగ్రహాలు ఇక్కడ విక్రయించడంతో మండల కేంద్రంలో నుండి ఇతర గ్రామాలకు చెందిన గణేష్ మండల కమిటీ సభ్యులు వచ్చి వారికి నచ్చిన విగ్రహాలను తయారు చేయించుకుని గణేష్ పండుగకు 1 లేదా 2 రోజులలో గణేష్ పండుగ రోజు విగ్రహాలను ఇక్కడి నుండి వారి మండపాలకు తీసుకెళ్లడం జరుగుతుంది. గణేష్ విగ్రహాల తయారీ యజమాని శ్రీకాంత్ ఈ సందర్భంగా మీడియాతో తెలిపారు. ప్రతి సంవత్సరం లాగే ఇందల్వాయి జాతీయ రహదారి కమాన్ పక్కన గల స్థలంలో షెడ్ వేసుకుని సుమారు 150 విగ్రహాలను తయారు చేసి 60 రకాల వివిధ సైజులలో విగ్రహాలను తయారు చేసి విక్రయించడం జరుగుతుందని, ప్రతి సంవత్సరం ఇక్కడ ముందుగానే వచ్చి విగ్రహాలను బుకింగ్ చేసుకోవడం జరుగుతుందన్నారు. వారు బుకింగ్ చేసిన గణేష్లను వారికి నచ్చిన విధంగా తయారు చేసి విక్రయించడం జరుగుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్ తెలిపారు. ఇందల్వాయి మండలంలోని మారుమూల గ్రామాల నుండే కాకుండా గిరిజన తండాలతో పాటు నిజామాబాద్ జిల్లా నలుమూలల నుండి ఇక్కడికి వచ్చి గణేష్ విగ్రహాలు కొనుగోలు చేసుకుని వెళ్లడం జరుగుతుందని, ఎక్కువగా మట్టి విగ్రహాలతో పాటు పాలిష్ కలర్ విగ్రహాలు తయారు చేయడం పర్యావరణ ప్రకృతికి కొంత హానికరమైనప్పటికీ ప్రజలు ఎక్కువగా వాటిపైన మొగ్గు చూపడంతో థర్మాకోల్, పాలిష్ కలర్ వెదురు గడ్డితో తయారు చేసిన విగ్రహాలు ఎక్కువగా అమ్మడం జరుగుతుందని నిర్వాహకుడు శ్రీకాంత్ తెలిపారు. ఇప్పటి వరకు తయారు చేసిన విగ్రహాలలో సుమారు 80 విగ్రహాలు ఆర్డర్ చేశారని, మిగతా 30 విగ్రహాలు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి గలవారు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేయవలసిందిగా కోరారు. కామారెడ్డిలో చెల్లని రూపాయి నిజామాబాద్ లో చెల్లుతుందా అని బీజేపీ జిల్లా కార్యదర్శి న్యాలన్ రాజు అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ స్టేడియం నిర్మాణం కోసం సీఎంతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిని కలవడం జరిగిందని గుర్తు చేశారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా కార్యదర్శి న్యాలం రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. ఇందూరు క్రీడాకారుల కోసం స్టేడియం కావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గతంలోనే సీఎంతో పాటు ఇన్ఛార్జ్ మంత్రిని కలిసి విన్నవించడం జరిగిందన్నారు. దీనికి సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రస్తుతం మొత్తం మేమే చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం తగదన్నారు. క్రీడాకారుల కోసం బీజేపీ కట్టుబడి ఉందని వివరించారు. ఈ మీడియా సమావేశంలో పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారుని అని చెప్పుకుంటూ ఏదో చుట్టం చూపులో నెలకొకసారి మన అర్బన్ నియోజకవర్గానికి విచ్చేస్తూ ఉన్నాం. మాజీ మంత్రివర్యుడు, రాజకీయంగా నాకు ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే షబ్బీర్ అలీ గారికి మేము ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు అర్బన్ నియోజకవర్గానికి ఉన్న బంధం ఏంటి? ఈరోజు అర్బన్ నియోజకవర్గంలో కేవలం ఒక వర్గానికి సంబంధించిన ఓట్ల కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఇక్కడ పోటీ చేయించింది. అంటే నైతికంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అర్బన్ నియోజకవర్గంలో మాకు నాయకత్వం లేదని ఒప్పుకుంటూ కామారెడ్డి నుంచి ఒక గెస్ట్ రోలో ఒక వర్గం ఓట్ల కోసం ఈరోజు ఇక్కడ పోటీ చేయించడం జరిగింది. గడిచిన ఎలక్షన్లో కూడా ప్రజలు షబ్బీర్ అలీ గారికి ఎలా గుణపాఠం చెప్పారో ఆ విధంగా గుణపాఠం చెప్పడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరుస్తూ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారిని ఈరోజు ఇక్కడ గెలిపించడం జరిగింది.
ఎలక్షన్లు జరిగిన తర్వాత కూడా మా పార్టీ అధికారంలో ఉంది అన్న హోదాతోటి ఈరోజు ఈ నియోజకవర్గంలో పర్యటిస్తూ నేనేదో ఇక్కడ అభివృద్ధి చేస్తా ఏదో సాధిస్తున్నా అని గొప్పలు చెప్పుకుంటుండ్రు షబ్బీర్ అలీ గారు. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు, కేవలం ప్రభుత్వంలో ఉన్న మాకు కమిషన్లు కావాలి, మా ఇంకా ఉన్న అనుచరులకు వారికి కమిషన్లు కావాలి, ఆ కమిషన్ల కోసమే మేము ఇక్కడ నెలకొకసారి వచ్చి పర్యటిస్తున్నామని చెప్పేసి మీ పర్యటనను చూస్తే ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. మీరు కామారెడ్డిలో గతంలో చేసిన అభివృద్ధి ఏంది, మీరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ జరిగిన కత్తిపోట్లు ఏంది, అవన్నీ కూడా ఈరోజు నిజామాబాద్ అర్బన్ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. మరలా మీరు ఇక్కడ పర్యటించిన అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా మీకు తగిన గుణపాఠం కూడా చెప్తారని చెప్పేసి మేము హెచ్చరిస్తాం. అంతేకాకుండా నిన్న ఏదో వచ్చి ఇట్లా సుడిగాలి పర్యటనలో క్రీడల గురించి వన్య ప్రాణులు పల్లెబాట పట్టాయి. వనం నుండి గ్రామాల్లోకి వచ్చి పశువుల పాకలో చొరబడి జంతువుల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్ణి మండలంలోని అఫంది ఫారంలో చిరుత దాడిలో లేగదూడ మృతి చెందింది. శుక్రవారం తెల్లవారుజామున ధనావత్ హరిసింగ్ కు చెందిన పశువుల కొట్టంలోకి ఒక చిరుత, దాని పిల్లలు రెండు చొరబడి లేగదూడపై దాడి చేసి చంపివేసినట్లు వర్ణి అటవీ రేంజ్ అధికారి సంజీవ్ గౌడ్ వెల్లడించారు. చందూర్, జలాల్పూర్, హుబ్నాపూర్, అక్బర్ నగర్, నర్సులాబాద్, మోస్రా అటవీ ప్రాంతాల్లో చిరుతలతో పాటు వన్యప్రాణులు సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా అటవీ ప్రాంతంలోకి ఎవరు వెళ్లవద్దని, రాత్రి సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పులి పాదముద్రలను సేకరించారు. పర్యావరణ హితం కోరుతూ మట్టి వినాయకుల ప్రతిమలకు పూజలు జరపాలన్నారు. జాతీయ హ్యూమన్ రైట్ ఫోరం ఆధ్వర్యంలో మట్టి ప్రతిమలను పంపిణీ చేశారు. నేషనల్ హ్యూమన్ రైట్ ఫోరం ఆధ్వర్యంలో పులాంగ్ రోడ్డులోని పాటి గల్లీలో వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. 101 గణపతి విగ్రహాలను అందజేశారు. పర్యావరణ హితం కోసం అందరూ మట్టి ప్రతిమలను పూజించాలని సూచించారు. ఎన్హెచ్ఆర్ఎఫ్ ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షులు బొమ్మకంటి నవీన్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను పూజించి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ సతీష్ కృష్ణ, జిల్లా కార్యదర్శి గోపిశెట్టి, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి గీత, మహిళా విభాగం కార్యదర్శి అన్నపూర్ణ పలువురు పాల్గొన్నారు. ఈరోజు మన నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్టివ్ ఫోరం పులాంగ్ గల్లీలో, ఇక్కడ నిజామాబాద్ పులాంగ్ గల్లీలో మన మట్టి విగ్రహాలను మనము 101 మట్టి విగ్రహాలను మనం పంచడం జరిగింది. అందరం కలిసి మన పర్యావరణ పరిరక్షణని ఆలోచించి మట్టి విగ్రహాలని పూజిస్తూ మన పర్యావరణ పరిరక్షణ మనం కాపాడుకోవాలి. ఇక మీదట కూడా అందరము ఈ విగ్రహాలని మనం పూజిస్తే చాలా బాగుంటుంది. ఎలాంటి మనకు కెమికల్స్ లేకుండా విగ్రహాలని మనం పూజిస్తే అది మన ఆరోగ్యానికే చెడు జరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మనం మట్టి విగ్రహాలను పూజిద్దాం. ఈ కార్యక్రమంలో మన సెక్రటరీ గారు అండ్ జనరల్ సెక్రటరీ గారు సతీష్ కుమార్, నవీన్ కుమార్ గారు, నెక్స్ట్ మన సెక్రటరీ ఉమెన్ వింగ్ నుంచి సెక్రటరీ గారు అన్నపూర్ణ గారు, నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ సెక్రటరీగా మన గీతా కుమారి గారు నిన్ననే మనకు అపాయింట్మెంట్ జరిగింది. తన ద్వారా ఈ కార్యక్రమం అనేది అద్భుతంగా చేపట్టారు. చాలా ధన్యవాదాలు మేడం. మీకు కూడా మీరందరూ కలిసి మీ మీడియా మిత్రులందరూ కలిసి కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు. నగరంలోని ఈవీఎం గోడౌన్ ను సందర్శించారు కలెక్టర్. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు పరిపాలనా అధికారి రాజీవ్ గాంధీ హనుమంతు. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి సీసీటీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్లు, ఇతర ఎన్నికల సామాగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తును కొనసాగిస్తుండడాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల భద్రతా విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు పవన్ సాత్విక్, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు. చిత్తశుద్ధితో మౌలిక వసతుల కల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మల్యాల గోవర్ధన్ అన్నారు. బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు కలిసి పర్యటించారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నిజామాబాద్ నగరంలో ప్రజలు ఇండ్లలోకి వర్షపు నీరు చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం, కార్పొరేషన్ అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండడం వల్ల త్వరితగతిన సమస్యలు పరిష్కరించుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ బహుజన కాలనీలో ఇండ్లలోకి వర్షపు నీరు చేరడం వల్ల బహుజన కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు మల్యాల గోవర్ధన్ మున్సిపల్ అధికారులను సంప్రదించి ఇండ్లలోకి వరద నీళ్లు వెళ్లకుండా కాలనీలో కచ్చా నాలాలను తీయించడం జరిగింది. ఈ సందర్భంగా మల్యాల గోవర్ధన్ మాట్లాడుతూ ప్రజలకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తుందని అన్నారు. కాలనీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పక్క డ్రైనేజ్ ని, సీసీ రోడ్లు తదితర మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేస్తామని అన్నారు. 11వ డివిజన్ బహుజన కాలనీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకి కాలనీలో ఉన్న రోడ్ డ్రైనేజీ సరిగా లేకపోవడంతో ఇళ్లలోకి నీరు రావడం జరిగింది. ఈరోజు బహుజన కాలనీలకు సంబంధించిన మురుగు కాల్వని కచ్చనాలను తీయించడం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో 11వ డివిజన్ బహుజన కాలనీలో ఈరోజు కచ్చనాలని తీయించడం జరిగింది. ప్రజలకు ఈరోజు ఏదైతే మౌలిక వసతులు కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు చిత్తశుద్ధిగా పనిచేయాలనే ఆలోచన ఉందో దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కాలనీలో అభివృద్ధి పనులు చేయడం కోసం శ్రీకారం చుట్టడం జరిగింది. తాత్కాలికంగా ప్రజల ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళడం వల్ల అనేక ఇబ్బందులు పడ్డారు. వరద నీరు అనేది ఇప్పటికీ వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా వరద నీరు, గుట్ట నీళ్లు ఇంకా ఇళ్లలోకి వస్తున్న పరిస్థితి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతోటి చెప్పడం వల్ల ఈరోజు ఈ కచ్చానాలని తీయిస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో పర్మనెంట్ నాళాలని ఏర్పాటు చేసి అదేవిధంగా రోడ్లని, సీసీ రోడ్లను ఏర్పాటు చేసే విధంగా కృషి చేయడం కోసం ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది. కాబట్టి అధికారులు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టి వినాయకులనే వాడాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో నేను సైతం అంటూ ముందుకొచ్చింది కిడ్స్ పార్క్ స్కూల్. సిరికొండ మండలంలో కిడ్స్ పార్క్ స్కూల్ విద్యార్థులు స్వయంగా చిట్టి చేతులతో బొజ్జ గణపయ్యలను తయారు చేసి పలు ప్రభుత్వ కార్యాలయాల్లో పంపిణీ చేశారు. అనంతరం కరెస్పాండెంట్ జాకీర్ హుస్సేన్ మాట్లాడుతూ చిన్నారులకు మట్టి వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించారు. వినాయక చవితి వస్తుందంటే పిల్లల సందడి మొదలవుతోంది. ప్రకృతికి అర్థం చెప్పే ఈ పండగ రోజున వినాయకుడి ప్రతిమని పూజించడం ఆనవాయితీ. అయితే రంగురంగుల వినాయకుడు అంటూ రసాయన విగ్రహాలు కాలుష్య కొరలుగా మారుతున్నాయి. నీరు, గాలి, వాతావరణం కాలుష్యం కాకుండా పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల బదులుగా మట్టి వినాయకులని వాడాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ ఆసిఫ్, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని అటవీ శాఖ కార్యాలయంలో సిరికొండ ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ గా రవీందర్ పదవి బాధ్యతలు చేపట్టారు. సిరికొండ అటవీ శాఖ అధికారిగా రవీందర్ నియామకం జరిగింది. గతంలో ఉన్న అధికారి స్థానంలో కొత్త అధికారి నియామకం జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అటవీ శాఖ సంపదను అందరం కలిసి రక్షించుకుందామని పిలుపునిచ్చారు. ఎవరు కూడా అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. సిబ్బందితో పలు విషయాలపై చర్చించి ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గుడ్ ఈవినింగ్, నా పేరు బి రవీందర్, ఇన్ఛార్జ్ రేంజ్ ఆఫీసర్ సిరికొండ. నేను 3వ తారీఖు నుంచి చార్జ్ తీసుకోవడం జరిగింది. నాది ఒరిజినల్ రేంజ్ పక్కనే కమర్పల్ రేంజ్. ఇక్కడ ఉన్న రేంజ్ ఆఫీసర్ సస్పెండ్ కావడం వల్ల నాకు చార్జ్ ఇవ్వడం జరిగింది. అది కూడా ఎంక్రోచ్మెంట్ ఇష్యూస్ వల్ల రేంజ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా సిరికొండ మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ పండుగ సందర్భంగా అయినా ప్రజలు మరియు డిపార్ట్మెంట్ కలిసి ఈ అటవీ సంపద మన అందరి సంపద, ఈ సంపదను కాపాడుకుందామనేసి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కానీ ఎవరైనా అక్రమాలకు పాల్పడితే ఎవరిని సహించేది లేదు. చట్ట ప్రకారం అందరిపై చర్య తీసుకుంటాము. దీనిపైన కూడా ఇక ముందు ఏ విధంగా మనం ఫీల్డ్లో ఉండాలా, ఏ విధంగా ఫారెస్ట్ను రక్షణ కలిగించాలనే దానిపైన మా సిబ్బందిని కూడా నేను మీటింగ్ నిర్వహించి వాళ్ళకు కూడా గైడ్లైన్స్ ఇస్తాం. కాబట్టి కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు పీసీసీ ఖాయం కావడంతో జిల్లా కాంగ్రెస్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. బాణసంచా కాల్చి నినాదాలతో హోరెత్తించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ లోనే ఉంటూ పదవులు ఆశించకుండా నిస్వార్థంగా సేవలు చేసిన బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కు అరుదైన అవకాశం దక్కింది. విద్యార్థి దశ నుండే యువజన విభాగంలో చురుగ్గా పనిచేసి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతున్న మహేష్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో నిజామాబాద్ కాంగ్రెస్ కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్ని అంటాయి. బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. నిజామాబాద్ జిల్లాకు అరుదైన గౌరవం కల్పించిన ఏఐసిసి నాయకత్వానికి సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు
కాంగ్రెస్ నాయకులు శేఖర్ గౌడ్, నరల రత్నాకర్ ధన్యవాదాలు తెలిపారు. పీసీసీగా ఎన్నికైన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ ఉమ్మడి అన్ని రంగాలలో రాణిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా నిజామాబాద్ పట్టణం కాంగ్రెస్ శ్రేణులందరికీ ఉత్సాహవంతభరితమైన వాతావరణంలో మహేష్ కుమార్ గౌడ్ ఈ రాష్ట్రానికి పీసీసీ అధ్యక్షులుగా నియమింపబడ్డ సందర్భంలో మరి కాంగ్రెస్ శ్రేణులంతా పెద్ద ఎత్తున ఇక్కడ గుమిగూడి మరి వారికి అభినందనలు తెలుపుతూ ఈ అభినందనలో భాగంగా మరి కాంగ్రెస్ పార్టీలో మరి అంచెలంచెలుగా ఎన్ఎస్సీఐ జిల్లా అధ్యక్షుడిగా, రాష్ట్ర ఎన్ఎస్సీఐ ప్రధాన కార్యదర్శిగా, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా మరి వివిధ అంచెల విద్యార్థి దశ నుంచి ఆయన నాయకత్వాన్ని పుట్టుకున్న వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ని మరి ఈరోజు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ఖర్గే గారు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి పీసీసీ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మహేష్ కుమార్ గౌడ్ గారి సేవలు చాలా అమోఘం. ఎందుకంటే మరి రేవంత్ రెడ్డి గారికి అండదండలుగా ఉంటూ అందరి నాయకులను సమన్వయం చేస్తూ ఈ రాష్ట్రంలో పీసీసీ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడడం, కాంగ్రెస్ పార్టీ ఏర్పడడం చేయబడింది. ఇవన్నిటిని గమనించి సోనియా గాంధీ గారు మరి మహేష్ కుమార్ గారి సేవలను గుర్తించి మరి వారు ఈ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో పీసీసీ అధ్యక్షుడిగా అవసరం ఉందన్న ఆలోచన చేస్తూ మరి ఈరోజు ఆయనను మరి ఒక ఉద్విగ్నమైన వాతావరణంలో మరి పీసీసీ అధ్యక్షుడిగా నియమించడం జరిగింది. ఈ జరిగిన సందర్భంలో మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలంతా ఆయన చేసే కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరం అండగా ఉంటామనే మాట మా ద్వారా తెలియజేస్తూ మరి రేపు రాబోయే రోజుల్లో రేపు స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, మున్సిపాలిటీ ఎన్నికలు కానీ, జిల్లా పరిషత్, ఎంపీటీసీ, సర్పంచులు ఏ ఎన్నికల్లో అయినా మహేష్ గౌడ్ గారి నాయకత్వంలో మరి అఖండ విజయం సాధిస్తామని రాష్ట్రంలో ఈ జిల్లాలో గౌరవనీయులు మా మహేష్ అన్న గారిని, గౌరవ ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, మరియు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహేష్ అన్న గారిని పీసీసీ అధ్యక్షుడు నియమించడం ఇది మన జిల్లాకు, నిజామాబాద్ జిల్లాకు చాలా సంతోషకరమైన దినం. ఈ రోజు నుంచి మహేష్ అన్న స్టూడెంట్ లైఫ్ నుంచి, విద్యార్థి దశ నుంచి అనుభవం ఉన్న వ్యక్తిగా మొన్న పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో కూడా పార్టీని రేవంత్ రెడ్డి గారు రాష్ట్రమంతా తిరుగుతుంటే గాంధీ భవన్ని పార్టీని నడిపించడంతో పాటు పూర్తి చాలా మందికి తెలియదు, రేవంత్ రెడ్డి గారు బ్లాంక్ ఫ్రీ ఫామ్స్ ఇస్తే ఆయన చేత్తోని, ఆయన గోల్డెన్ హ్యాండ్తోని పంచి ఈ రాష్ట్రానికి ప్రభుత్వం తెచ్చిన మన మహేష్ అన్న గారిని పీసీసీ ప్రెసిడెంట్గా నియమించడం చాలా సంతోషకర విషయం. ఇవాళ చూస్తున్నాం మనం కాంగ్రెస్ శ్రేణులలో నిజామాబాద్లో ఎంతో ఉత్సాహం ఉన్నది. అందరు కూడా మన నిజామాబాద్ కార్యకర్తలతో పాటు ప్రజలందరూ కూడా నా ఊపిరి ఉన్నంత వరకు పేద ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. హాస్పిటల్ ప్రారంభించి 5 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా గురువారం సాయంత్రం సౌస్రా కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. గురువారం రాత్రి భీమ్గల్ పట్టణంలోని శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు 5 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కరోనా సమయం నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది పేదలకు ఉచిత వైద్యం, తక్కువ ఖర్చుతో వైద్యం అందించిన శివసాయి వైద్య బృందానికి డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సాయి యాదవ్ అభినందించారు. 24 గంటలు అందుబాటులో ఎటువంటి వ్యాధులకైనా చికిత్స అందించడం అభినందనీయమని పలువురు కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ సాయి కుమార్ యాదవ్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాల క్రితం భీమ్గల్లో మొట్టమొదటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు ఉచిత క్యాంపులు, ఉచిత సర్జరీలు నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇక ముందు కూడా కొనసాగిస్తామని, ఈ మధ్యనే పిల్లల డాక్టర్ని కూడా, అలాగే 24 గంటలు ఎమర్జెన్సీ ఐసీయూ డాక్టర్ ఏర్పరచడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల నుంచి రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, భీమ్గల్ చుట్టుపక్కల గ్రామాల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సూర్యనారాయణ, డాక్టర్ ఎల్ ప్రదీప్తి, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ ప్రసాద్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. నేను భీమ్గల్ వచ్చి హాస్పిటల్ చార్జ్ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. నేను కాకుండా ఈ యొక్క మల్టీ స్పెషాలిటీ సేవలు ఇక్కడ
అనే ఆలోచనతోని ఇక్కడ మన శ్రీ శివసాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ప్రారంభించడం జరిగింది. నేను హాస్పిటల్ చాలు చేసిన నుంచి నాకు తోడు నీడగా ఉన్నటువంటి డాక్టర్ సూర్యనారాయణ గారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నా ఎంబట ఉండి నాకు ఒక బ్రదర్ లెక్క అన్ని సహాయ సహకారాలు అందిస్తూ నాకు తెలియని విషయాలు కూడా తెలుపుతూ నాకు ఎంబట ఉన్నారు. అంతేకాకుండా డాక్టర్ ప్రదీప్ గారు ఇక్కడ మన దగ్గరికి వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. మేడం గారి సేవలు కూడా ఇక్కడ మనకి అంటే డీజీ ఉన్నారు, డిప్లొమా డీజీ ఉన్నారు. పదం అంటే ఎంఎస్ సర్జన్ ఉండడం అనేది గొప్ప విషయం. చాలా ఇక్కడ మన భీమవరంలో మన మేడం గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ సేవలు అందిస్తున్నారు. మేడం గారి ట్రీట్మెంట్ కూడా బాగుంటుంది. స్కానింగ్ రిపోర్ట్ కూడా మేడం 100% చెప్తారు. అంతేకాకుండా మన కొత్తగా వచ్చిన డాక్టర్స్ ప్రసాద్ రెడ్డి గారు ఎంపీ క్రిటిషన్ ఇక్కడ మనకు భీమవరంలో ఈ యొక్క చిన్నపిల్లల వైద్యులు చూడాలని చెప్పేసి చాలా మంది నాకు సజెషన్ చేశారు. కానీ నేను లేట్గా వచ్చినాను. ఎందుకంటే భీమవరంలో ఇప్పటికీ ఒక 2 క్లినిక్ హాస్పిటల్ ఉన్నాయి. మనం ఇందులో ఇంకొకరి తీసుకొచ్చిన తెలియదు. కాకపోతే తప్పలేదు. చాలా మంది ఏంటంటే మనకు గైనకాలజిస్ట్ మేడం ఉన్నారు మీ దగ్గర, మన పిల్లల డాక్టర్ ఎవరు వస్తారు, ఇక్కడ పిల్లల డాక్టర్ లేదు కదా చాలా మంది అడిగింది. అదే ఉద్దేశంతో మేము సార్ తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా మన హాస్పిటల్కి ఐసీయూ అనేది చార్జ్ చేసినాము. 24/7 ఐసీయూ అనేది చార్జ్ చేసినాము. డాక్టర్ అనిల్ కుమార్ గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సారథిగా బొమ్మ మహేష్ అధికార ఉత్తర్వులు జారీ చేసిన ఏఐసీసీ సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ శ్రేణులు. పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా పనిచేయాలి. రాష్ట్ర జర్నలిస్ట్ రక్షణ కమిటీ కన్వీనర్ బొబ్బిలి నర్సయ్యను సన్మానించిన మీడియా అకాడమీ చైర్మన్ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు. రేవంత్ రెడ్డి హయాంలోనే బంజారులకు గుర్తింపు. డీసీఎంఎస్ చైర్మన్ ను సన్మానించిన యూనిఫామ్ ఉద్యోగ సంఘం. కొనియాడిన మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్. సందడిగా మారిన ఇందూర్ మండపాల ఏర్పాట్లు బిజీ. పోచమ్మ గల్లీలో వెలసిన 63 అడుగుల గణపయ్య. ఖరీఫ్ ధాన్యం రైస్ మిల్లర్లు కొనుగోలు చేయరు. ప్రభుత్వ నిబంధనలు అమలు కావడం లేదు. కలెక్టర్ కు విన్నవించిన రైస్ మిల్లర్లు. స్వయం ఉపాధికి బ్యూటీషియన్ లో శిక్షణ. సమయ పాలన పాటించి వృత్తి నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచన. స్వరాష్ట్రం కోసం స్వంత నిధులు త్యాగం చేసిన మహా వ్యక్తి. అనారోగ్యంతో మంచనపడి తుది. పండగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి. మట్టి ప్రతిమలను పంపిణీ చేసిన నందిపేట సై. 2000 కొబ్బరికాయలతో రూపొందించిన వినాయక విగ్రహం. గురుకుల పాఠశాలలో విద్యార్థుల మధ్య గొడవ. గ్రూపులుగా విడిపోయి ఘర్షణకు దిగిన స్టూడెంట్స్. పలువురికి గాయాలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.